హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 71 మరియు 72వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 71వ ఎపిసోడ్. సత్యబాబు వేడివేడిగా బెల్లం జిలేబీ తీసుకువచ్చి, సార్ ముందు ఇది తిని మీ నోటిని తీపి చేసుకోండి, మీకిక అన్నీ మంచి రోజులే. అసలు ఈరోజు మీరు ఎవ్వరి మొహం చూశారో ఏంటో, పొద్దున్నే నిద్రలేచి ఇంత మంచి వార్త మేం విన్నాము అన్నాడు సత్యబాబు ఎంతో సంతోషంగా. శంకర్ జిలేబీని తన చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారిగా నవ్వుతూ, నిన్న మనం ఆ మెట్రో స్టేషన్లో చూశాను చూడు, మిరియాల పొడి పిల్ల. ఆ పిల్ల పొద్దున్నే నా కల్లోకి వచ్చిందయ్యా. అంతే, ఆ పిల్ల కళ్ళు చూసి భయపడిపోయి కళ్ళు తెరిచేశాను నేను. అంటే ఈరోజు పొద్దున్నే నేను ఆ పిల్ల మొహం చూసుంటానా? అయితే ఆ పిల్ల నాకు లక్కీ అన్నమాట అన్నాడు శంకర్ నవ్వుతూ ఆ జిలేబీని నోట్లో పెట్టుకుని తింటూ. వెంటనే సుజాత ఆ మాట వినగానే, నిజంగానా సార్? ఎవరా పిల్ల? నేను చూడలేదే. నిజంగా మీకు నచ్చింది అంటే అంత బాగుంటుందా ఆ పిల్ల అని కళ్ళని ఇంత పెద్దగా చేస్తూ ఆత్రంగా ముందుకు వచ్చి అడిగింది. సత్యబాబు నవ్వుతూ, అవును, నువ్వు చూడకపోవటమే మంచిది. నువ్వు చూస్తే ఆ పిల్లకి దిష్టి పెట్టేస్తావు. అసలు ఆ పిల్లకి ఎంత ధైర్యమో తెలుసా? సార్ మీదే కారపొడి కొడతాను అని చెప్పేసింది అన్నాడు సత్యబాబు సుజాతని ఇంకా రెచ్చగొడుతూ. వెంటనే సుజాత కళ్ళను పెద్దగా చేసుకుంటూ, ఏంటి మన సార్ మీద కారం పొడి కొడతాను అని అనింది? ఎవరు సార్ ఆ పిల్ల? మీరసలు ఎందుకు వదిలేశారు అని కొంచెం కోపంతోటి సార్ మీద ఉన్న అభిమానంతోటి అడిగింది. శంకర్ నవ్వుతూ, నా మీద కారమే కాదు, మిరియాల పొడి కూడా కలిపిందట. వెంటనే ఆ పిల్ల ఎక్కడుందో కనుక్కోవాల్సిందే అన్నాడు నవ్వుతూ శంకర్. దానిదేముంది సార్, అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటుంది కదా, దాన్ని చూస్తే సరిపోతుంది కదా అని సత్యబాబు అనగానే వెంటనే కోపంగా ఒక లుక్ ఇచ్చాడు శంకర్ సత్యబాబు వైపు. ఇక శంకర్ అలా కోపంగా చూడగానే సత్యబాబు తలదించుకొని, సారీ సార్, తప్పైపోయింది. మన పవర్ని పర్సనల్ పనుల కోసం ఉపయోగించుకోకూడదు కదా అని మీరు చాలాసార్లు చెప్పారు, అర్థమైపోయింది అంటూ మౌనంగా ఇక తలదించుకొని నిలబడిపోయాడు సత్యబాబు. సర్లే, ఈ స్వీట్స్ మొత్తం నన్నే తినమంటారా ఏంటి? వెళ్ళి అందరికి పంచండి అన్నాడు శంకర్ ఆ స్వీట్ బాక్స్ని ముందుకు జరుపుతూ. ఇక సత్యబాబు వెంటనే ఆ జిలేబీల్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో అందరికీ పంచిపెట్టాడు. ఇక ఇన్స్పెక్టర్, సరే ఇక నేను బయలుదేరుతాను. మా అమ్మ ఇంటికాడ నుండి ఎదురు చూస్తూ ఉంటుందేమో, ఈ పాటికి తనకి ఈ విషయం ఒకవేళ తెలిస్తే గనక నేను లేటుగా వెళ్తే ఫీల్ అయిపోతుంది అంటూ శంకర్ ఇక లేచాడు ఇంటికి వెళ్ళటానికి. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. కూకట్పల్లిలోని తన ఇంటికి శంకర్ ఏసీపీ హోదాలో మొదటిసారి వెళ్ళాడు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులు శంకర్ కొత్తగా తగిలించుకున్న 3 స్టాళ్లను కొంచెం గర్వంగా చూసి సెల్యూట్ చేశారు. శంకర్ లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇంట్లో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరలక్ష్మి హాల్లో డైనింగ్ టేబుల్ని తుడుస్తూ ఉంది. శంకర్ తన టోపీని పక్కన పెట్టి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నాడు. వరలక్ష్మి శంకర్ వైపు తీక్షణంగా చూసింది. ఆమెకి పోలీసు హోదాల గురించి పెద్దగా తెలియకపోయినా శంకర్ డ్రెస్ మీద మరియు వాళ్ళ నాన్న డ్రెస్సుల మీద అన్ని గుర్తులను చూస్తూ ఉంది కాబట్టి ఏదో తేడా ఉందని గ్రహించేసింది. ఏంటి శంకర్ బాబు, ఇవాళ మీ చొక్కా ఏదో వెలితిగా ఉన్నట్టుందే అని అడిగింది వరలక్ష్మి తుడుస్తున్న ఆ గుడ్డను పక్కన పెట్టేసి. శంకర్ నవ్వుతూ, ఏమైంది పెద్దమ్మా, ఏం వెలితిగా కనపడుతుంది నీకు ఏంటి అని అన్నాడు. అదే బాబు, ఎప్పుడు మీ భుజాల మీద ఆ 3 నక్షత్రాల కింద ఏదో ఎరుపు నీలం రంగుల్లో 2 రిబ్బన్ ముక్కలు కూడా ఉంటాయి కదా, అవి ఇవాళ ఏమయ్యాయి? ఎక్కడైనా ఊడిపోయాయా లేక ఎవరైనా దొంగ వెధవులు లాగేశారా అని చాలా అంటే చాలా అమాయకంగా అడిగింది ఆవిడ. అప్పుడే లోపల నుంచి కాఫీ కప్పుతో వస్తున్న శంకర్ తల్లి లక్ష్మి నవ్వుతూ, అవి ఊడిపోలేదు వరలక్ష్మి, వాటిని తీసేశారు. ఎందుకంటే మన శంకర్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ కాదు కదా
తనకిప్పుడు పెద్దగా ప్రమోషన్ వచ్చేసింది కదా అని అంది ఎంతో సంతోషంగా. వరలక్ష్మి మొహం ముడుచుకుని, అదేంటమ్మా, ఏమైంది? ప్రమోషన్ వస్తే ఇంకా ఏమైనా పెంచాలి గాని ఉన్నవి తీసేయటమేంటి? చూడటానికి ఆ రంగులుంటేనే బాగుండేది కదా అని అడిగింది ఆమె రెండు బుగ్గల్ని నొప్పుకుంటూ విచిత్రంగా చూస్తూ. సుమిత్ర శంకర్ పక్కన కూర్చుని, అలా కాదు వరలక్ష్మి, పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్ హోదా వరకు ఆ రిబ్బన్లు ఉంటాయి. కానీ ఒకసారి ఆ పైన ఉండే ఏసీపీ లేదా డిఎస్పీ హోదాలో వెళ్ళినప్పుడు వాళ్ళను గెజిటెడ్ ఆఫీసర్లు అంటారు. ఆ హోదాలో ఆ రంగు రిబ్బన్లు ఉండవు. కేవలం మెరిసే 3 నక్షత్రాలు మాత్రమే ఉంటాయి. అవి ఆఫీసర్ యొక్క గౌరవానికి, ఉన్నత పదవికి గుర్తు. అంటే ఇప్పుడు మన శంకరబాబు మునుపటి కంటే 10 శక్తివంతుడయ్యాడన్నమాట అని ఎంతో ఓర్పుగా వివరంగా ఆమెకు చెప్పింది సుమిత్ర. ఓహో, అంటే రిబ్బన్లు పోయి కేవలం స్టార్లు మాత్రమే ఉంటే అది ఇంకా పెద్ద పదవి అన్నమాట. బాగుంది బాగుంది బాబు అని వరలక్ష్మి ఇక అబ్బాయిని చూసి మురిసిపోతూ తన పనిలో తన నిమగ్నమైపోయింది. అంతలో బయట ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగగానే దానిలో నుండి దిగింది కమిషనర్ కాదు, శంకర్ పెదనాన్న, బాచుపల్లి సర్పంచ్. ఆయనకు శంకర్ ఏసీపీ అయ్యాడన్న వార్త అప్పటికే ఫోన్ ద్వారా తెలిసిపోయింది. అంతే, ఆయన తనతో పాటు ఒక పెద్ద పూలమాల స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చారు. బాచుపల్లి లాంటి ఏరియాలో సర్పంచ్ అంటే మంచి పట్టున్న వ్యక్తి. అందులోనూ శంకర్ బాచుపల్లి ఏరియాకు కూడా ఇప్పుడు ఒక రకమైన బాస్. ఏసీపీ పరిధిలో బాచుపల్లి కూడా ఉంటుంది కాబట్టి. రాజిరెడ్డి లోపలికి వస్తూనే గట్టిగా పిలిచారు, ఒరే శంకరం, ఎక్కడున్నావురా నాయనా? ఏంటి, మా ఊరిని మర్చిపోయావా ఏంటి అని అరిచిన ఆ పిలుపుకి శంకర్ ఒక్కసారిగా లేచి నిలబడి ఎంతో సంతోషంగా అతని వైపు చూస్తూ, పెదనాన్న మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడు ఆయనకి ఎదురుగా వెళ్తూ. శంకర్ ఇక ఆనందంతో గట్టిగా అతను హత్తుకున్నాడు శంకర్ని. ఒరేయ్, నీ గురించి విన్నప్పుడల్లా నా గుండె గర్వంతో ఉప్పొంగుతోందిరా. మా బాచుపల్లి సర్పంచ్ హోదాలో కాదు, నీ పెదనాన్నగా నిన్ను అభినందిస్తున్నాను. అయినా ఈ ముక్క నాకెందుకు చెప్పలేదురా? నీకు ఈ హోదా రావాలని ఎగ్జామ్స్ రాస్తున్నావని తెలుసు, కానీ ఇంత త్వరగా విజయం సాధిస్తావని అనుకోలేదే అన్నాడు శంకర్ని దీవిస్తూ అతను. శంకర్ నవ్వుతూ, అంతా మీ దీవెళ్ళు పెదనానా అన్నాడు. ఇక అతను సీరియస్గా, ఇక నుంచి బాచుపల్లి పక్కనే ఉన్న గండి మైసమ్మ, ఇటు మియాపూర్ వరకు నీ పరిధి పెరిగింది కదా. ఇకపై ఆ ఏరియాల్లో మన పరువు నిలబెట్టాలి. నువ్వు ఏసీపీవి అంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? రేపు బాచుపల్లిలో నీకు పెద్ద సన్మానం ఏర్పాటు చేస్తున్నాను. ఊరంతా అందరూ వస్తారు. నువ్వు కూడా తప్పకుండా రావాలి, కాదు కూడదు అని అనకూడదు అన్నాడు ఇక అతను. అప్పుడే ఇంటికి వచ్చిన రంగనాథ్ లోపలికి వస్తూ, అన్నగారు, ఇప్పుడు వాడు కేవలం నీ మరదలు కొడుకు మాత్రమే కాదు, ఒక డివిజన్కి బాధ్యత వహించే ఏసీపీ. సన్మానాలు, వేడుకలు అవన్నీ తర్వాత. రేపటి నుంచి వాడికి నిద్ర ఉండదు, అన్ని పనులుంటాయి. అసలే హైదరాబాద్ లాంటి నగరంలో ఏసీపీగా ఉండటం అంటే కత్తి మీద సాము లాంటిదే అని గంభీరంగా అంటూనే మనసులో కొడుకుని చూసి గర్వపడుతూ సోఫాలో కూర్చున్నాడు ఆ కమిషనర్. ఇక అలా వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడే సుమిత్ర వరలక్ష్మి పట్టుకొచ్చిన వేడి వేడి టీని వారికి అందిస్తూ, బావగారు, అక్కని కూడా తీసుకురావాల్సింది కదా, చాలా రోజులైపోయింది తనని చూసి అని అడిగింది. ఇక అతను కూడా ఆ మాటలు వింటూ, నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్తే తప్పకుండా తను పరుగున రెడీ అయిపోయి వచ్చేది. కానీ నేను తనకి చెప్పలేదు. మీరే, రేపు మీ అబ్బాయి సన్మానం ఉంది కదా, కాబట్టి వారితో పాటు ఊరికి వచ్చేయండి అన్నాడు అతను ఆ వేడి వేడి టీని తాగుతూ. ఆ మాట అనగానే సుమిత్ర నవ్వుతూ, తప్పకుండా బావగారు, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము. ఇప్పుడేమో అక్కడ పిల్లలంతా కూడా పెద్దయిపోయి ఉంటారు కదా. నా మనవరాల్ని కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. ఇప్పుడు అది ఎంత పెద్దదైపోయిందో ఏంటో, దాని పెళ్లికి కూడా నేను రాలేకపోయానే అని అంది సుమిత్ర. ఇక తను కూడా ఒక టీ కప్పుని అందుకొని
వీడికి ఏదో అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బావగారు, అందుకని ఆ పెళ్ళికి కూడా రాలేకపోయాను. మొత్తానికి మనవరాలికైతే మీరు కోడల్ని చేసుకున్నారు, మరి నా కొడుక్కి కూడా ఒక మంచి పిల్లని చూసి పెట్టరాదు అని అడిగింది. అలాగే చూద్దాం చూద్దాం, కానీ నీ కొడుకు చేసుకోవద్దు మేం చూసిన సంబంధాల్ని, మా పల్లెటూరు అమ్మాయిలని. నేటి మీ శంకర్కు మీ పట్నం అమ్మాయిలే నచ్చుతారేమో కదా అన్నాడు నవ్వుతూ అతను. వెంటనే శంకర్, నాకు పట్నం పల్లెటూరు అని అలాంటివేమీ లేవు పెదనానా. పిల్ల నచ్చింది అంటే చాలు, ఇక ఆ పిల్లకి చెయ్యి పట్టుకొని ఆ మాంతం ఇంటికి తెచ్చేస్తా. ఎంతైనా నేను నీ కొడుకులాగే కదా అన్నాడు మీసాన్ని చిన్నగా తిప్పుతూ. శంకర్ అన్న మాటలకి వెంటనే అందరు నవ్వేస్తూ నా ఊరి విషయాల గురించి మాట్లాడుకుంటూ కొంతసేపు అలా సరదాగా గడిపేశారు. ఆ ఇల్లు ఇప్పుడు 2 పెద్ద ఆఫీసర్లు మరియు ఒక రాజకీయ నాయకుడితో కలకలలాడిపోతూ ఉంది. శంకర్ తన కొత్త ప్రయాణానికి తన భుజాల మీద పెరిగిన బాధ్యతకు సిద్ధమయ్యాడు. ఇక వారంతా అలా మాట్లాడుకుంటూ ఉంటే హోటల్ రూమ్లో అలాగే బాధతో అలసిపోయి అర్జున్ నిద్రపోతూ ఉన్నాడు. శ్రావ్య కూడా అర్జున్కి చాలా విశ్రాంతి అవసరం అని అర్థం చేసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా సోఫాలో కూర్చొని తన పుస్తకాలు చదువుతూ ఉంది. శ్రావ్య అలా తన మనసు ఇప్పుడు దేని మీదకి వెళ్లకుండా ఉండాలి అని తనను తాను నిగ్రహించుకుంది. పుస్తకాలు చదవటం మీదే తన మొత్తం ధ్యాసంతా పెట్టుకుంది. అర్జున్ అలా కొంచెం సేపు అయ్యాక నిద్రలో నుండి కళ్ళు తెరిచి చూశాడు చిన్నగా. అర్జున్ కళ్ళు తెరిచి శ్రావ్య వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తనని అస్సలు మాట్లాడాలి అనిపించక మరలా వెంటనే కళ్ళు మూసుకున్నాడు అర్జున్. హోటల్ రూమ్లో ఆ నిశ్శబ్దంలో ఒక యుద్ధం జరుగుతున్నట్లుంది. అది మాటల యుద్ధం కాదు, 2 మనసుల మధ్య జరుగుతున్న భావోద్వేగ పోరాటం. అర్జున్ కళ్ళు మూసుకుని పడుకున్నాడే కానీ అతని మెదడులో నేహ పంపిన ఆడియో రికార్డింగ్ మరియు విజయ్ పంపిన వీడియో ఒకదాని వెంట ఒకటి ప్లే అవుతూనే ఉన్నాయి. మోసం, వెన్నుపోటు, అబద్ధం, అసలు ఈ పదాలు అతన్ని అహాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. కానీ పక్కనే కూర్చొని నిశ్శబ్దంగా చదువుకుంటున్న శ్రావ్య ఉనికి మాత్రం అతనికి ఒక వింత ప్రశాంతతను ఇస్తూనే ఉంది. మరోవైపు ఒక తెలియని అశాంతి కూడా కలుగుతోంది ఆమెను చూస్తుంటే. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు ఆమె వైపు. శ్రావ్య సోఫాలో ముడుచుకుని కూర్చొని పుస్తకంలో లీనమైపోయింది. ఇక అలా ఉన్న శ్రావ్యను చూస్తూ ఉన్నాడు. ఆమె కళ్ళు మాత్రం పుస్తకం మీదే ఉన్నాయి. కానీ ఆమె ఆలోచనలు తన మీద ఉన్నాయని అతనికి అర్థమవుతూనే ఉంది. ఆమె తనతో శారీరకంగా దగ్గరవ్వాలని కోరుకుంటుంది, కానీ తను వద్దన్నాడు. ఒక మగాడిగా తనను తాను కంట్రోల్ చేసుకోవటం గొప్ప అనుకుంటున్నాడు. కానీ తన ఆరాధనను తిరస్కరించినప్పుడు ఆ ఆడది ఎంతలా కుంచుకుపోతుందో అతను గమనించలేకపోతున్నాడు. వెంటనే పక్కనే ఉన్న మొబైల్లో టైం చూశాడు. మధ్యాహ్నం 2 దాటింది. శాపి లంచ్ చేద్దాంరా అన్నాడు అర్జున్ కొంచెం నీరసంగా పైకి లేస్తూ. శ్రావ్య ఇక మౌనంగా లేచి టేబుల్ దగ్గరికి వచ్చింది. అర్జున్ ఆర్డర్ చేసిన బిర్యానీ ఇద్దరు ఎదురుగా దాని ముందు కూర్చున్నారు. అర్జున్ తింటూ ఉన్నాడు కానీ శ్రావ్య మాత్రం ప్లేట్లో అన్నాన్ని అటు ఇటు కదుపుతూనే అలాగే కూర్చొని ఉంది. అర్జున్ శ్రావ్య వైపు చూశాడు. ఎందుకు తినటం లేదు అని అడిగాడు. ఆకలిగా లేదు నాకు అంది శ్రావ్య తలదించుకొని. అబద్ధం చెప్పకు, పొద్దున్నుంచి చదువుతూనే ఉన్నావు కదా, ఆకలి లేకుండా ఎలా ఉంటుంది, తిను అన్నాడు కాస్త కఠినంగా. శ్రావ్య ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంది. కానీ అది గొంతు దిగటం లేదు. నేహ మాటలు ఆమె చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి. లివింగ్ రిలేషన్, పెళ్లి, గడ్డగుడ్డు అని ఏదేదో మాట్లాడింది తను. ఆ మాటలు విన్నప్పటి నుండి అర్జున్ పట్ల ఆమెకి జాలి, తన పరిస్థితి పట్ల తనకే అసహ్యం కలుగుతున్నాయి. అద్రు, ఒక్క మాట అడగనా అని మెల్లగా అడిగింది. అడుగు అన్నాడు మౌనంగా తింటూ. నువ్వు నేహాని అంతగా ప్రేమిస్తున్నావా? తను నిన్ను వద్దు అన్నా
మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలని ఉంటుందా నీకు అని అడిగింది. అర్జున్ చేతిలో ఉన్న ముద్ద కింద పడిపోయింది. ఒక్కసారిగా అతని ముఖం ఎర్రబడింది. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా నీకు? నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నా గతాన్ని అన్ని తవ్వుతూ ఉంటావు? తన గురించి నాతో అసలు ఇక మాట్లాడకు ప్లీజ్ అని అరిచాడు. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి తప్ప ఇక ఏం చేయాలో అర్థం కాక, లేదు అద్రు, నేను నిన్ను బాధ పెట్టాలని అడగలేదు. ఒక అమ్మాయి నిన్ను అంతలా వద్దు అనుకుంటున్నా నీకు తనే కావాలనిపిస్తోంది కదా. అవును, మనం బాగా ఇష్టపడిన వ్యక్తులు మనల్ని ఇష్టపడకపోయినా మనం ఎందుకో వాళ్ళని కావాలి అనుకుంటూ ఉంటాం కదా. నువ్వు కూడా ఇప్పుడు అలాగే అనుకుంటున్నావా తన గురించి అని అడిగేసింది. కానీ ఆమె గొంతు వణికిపోతోంది. అర్జున్ కోపంతో లేచి నిలబడ్డాడు. చూడు సాపి, ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. నీకు నా మీద ఉన్నది కేవలం ఒక పిచ్చి ఆకర్షణ మాత్రమే. నువ్వు ఐఏఎస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని నా ఆలోచనల చుట్టూ తిరుగుతూ నా టైం వేస్ట్ చేయకు. నీకు కావాల్సింది నా శరీరం అయితే అది నేనిప్పుడు ఇవ్వలేను. ఎందుకంటే నా మనసు బాలేదు, అర్థం చేసుకో అని కొంచెం విసురుకున్నట్లుగా కసురుకుంటూ మాట్లాడాడు అర్జున్. ఆ మాటలు వినగానే శ్రావ్య గుండె ఆగిపోయినంత పనైపోయింది. నీకు కావాల్సింది నా శరీరం అయితే అనే ఆ మాట ఆమెను నిలువునా చీల్చేస్తోంది. తన ఆరాధనను అతను కేవలం శరీరక వాంఛ కింద జమ కట్టేశాడా? ఆమె కళ్ళల్లో అదే మాట. నీరు మాత్రం ఆగటం లేదు, బయటికి రావాలి అని తెగ పోరు పెడుతున్నాయి. కానీ అర్జున్ ముందు ఏడవకూడదు, అతనికి తన బలహీనత చూపించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె కనుగుడ్లు మండిపోతున్నాయి ఆ కన్నీటిని ఆపటం వల్ల వచ్చే నొప్పి ద్వారా. ఆమె మెదడు మెలిపెడుతోంది. సారీ అద్రు, నువ్వు వద్దు అన్న మాటలు నేను నీ దగ్గర ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్తూ, నేను తినటం అయిపోయింది, చెయ్యి కడుక్కుంటాను అంటూ పరుగున లేసి వాష్రూంలోకి వెళ్ళిపోయింది శ్రావ్య. ఇక వెంటనే డోర్ లాక్ చేసేసి షింక్ దగ్గర నిలబడిపోయింది. అద్దంలో తన మొహం చూసుకుంది. తన మొహం తనకే చాలా అసహ్యంగా అనిపిస్తోంది ఇప్పుడు ఆమెకు. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఇక ఆపడం తన వల్ల కావటం లేదు ఏడుపుని. 2 చేతులతో ముఖాన్ని దాచుకొని ఒక్కసారిగా బావురు మంది ట్యాప్ విప్పేసి నీళ్ళ శబ్దం మాత్రమే వస్తోంది ఇప్పుడు. తన ఏడుపు బయటికి వినిపించకుండా ఆ ఏడుపుని ఆ నీళ్లలో కలిపేసింది శ్రావ్య. ఆ క్షణం ఆమెకు తన గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఆ రంగనాయకి అనే ఆమె మాయలో పడి ఇంటికి రానప్పుడు, అమ్మని ఏడిపిస్తున్నప్పుడు తను భయంతో ఏడవకుండా ఒకరోజు బిగుసుకుపోయి అలాగే నిలబడిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకుని చెప్పిన మాటలు, చిటి తల్లి, ఏడుపొస్తే ఆపకు తల్లి, నీకు నేను తోడున్నా లేకపోయినా నీ కన్నీళ్లు నీకు ఎప్పుడూ తోడుంటాయి. ఈ కన్నీళ్లు నీ బలహీనత కాదు, ఇవి మన ఆడవారికి దేవుడిచ్చిన వరం. మనకు ఎవ్వరి తోడు ఉన్నా లేకపోయినా ఆ గంగమ్మను మన కళ్ళల్లోనే నిలిపేశాడు ఆ ముక్కోటి దేవుడు. కాబట్టి నీకు కొంచెం బాధ కలిగినా కూడా నువ్వు ఏడ్చేసేయే. ఆ నీరు నీ మనసులోని విషయాన్ని బయటికి పంపే గంగమ్మ తల్లి లాంటిది. ఏడ్చేస్తే నీ మనసు తేలికైపోతుందిరా. అప్పుడే నీకు పోరాడే బలం వస్తుంది. ఏడుపొచ్చినప్పుడు ఏడవని వాడు రాయి అయిపోతాడు. నువ్వు రాయివి కాదు తల్లి, ఒక అందమైన కావ్యానివి. చిటి తల్లి, ఏడు, బాగా ఏడ్చేసాయి, ఎంత కావాలంటే అంత ఏడువు. మళ్ళీ కళ్ళు తుడుచుకున్నప్పుడు నీలో ఒక కొత్త ధైర్యం పుట్టాలి అని చెప్తూ వాళ్ళ అమ్మ హత్తుకుంది. అలా ఆ తర్వాత కొన్ని రోజులకి అమ్మ చనిపోయినప్పుడు తన మేనమామ రంగా తనను దగ్గరికి తీసుకుని, చిటి తల్లి, అమ్మ చనిపోతే అలా ఏడవకుండా ఉండకూడదు. అమ్మకు నువ్వు ఏడ్చినప్పుడల్లా నీకు అమ్మ కావాలి అని గుర్తొస్తుంది. అప్పుడు అమ్మ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదారుస్తోంది. కాబట్టి నువ్వెప్పుడు నీ బాధని, ఏడుపుని ఆపుకోకు, బాగా ఏడ్చేసాయి. నీకు నేను ఎప్పుడూ ఇక నుండి తోడుగా ఉండలేను, ఎందుకంటే పెద్ద అయిపోయాను కదా. చదువుకోవటానికి వెళ్తుంటాను, మరలా నాకెవరెవరో కొత్త కొత్త పరిచయాలు కూడా అవుతూ ఉంటాయి.
కాబట్టి వాళ్ళతో స్నేహం నేను ఎక్కువగా అయిపోతూ ఉంటాను. అప్పుడు కూడా నేను నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చోకు, సరేనా? నీకు ఎప్పుడు బాధ వస్తే అప్పుడు ఇక నుండి నీ కన్నీళ్ళే నీకు తోడుగా ఉంటాయి. నీవు దానినే బలంగా అనుకో. నీకెప్పుడైనా ఏదైనా బాధ కలిగితే నువ్వు మొత్తం బాగా ఏడ్చేసి నీ బాధనంతా పోగొట్టుకో. అది నీ బలహీనత కాదు, నీ ఆయుధం. నాకు కూడా ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు నేను ఎవ్వరికీ కనపడకుండా చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి వస్తాను, తెలుసా నీకది? అలా బాగా మనం మనస్ఫూర్తిగా ఏడ్చేసాము అనుకో, అప్పుడు నా బాధ పోతుంది. మరలా నేను ఎంతో శక్తిగా ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అర్థమైంది కదా అని చెప్పిన మాటలు ఇప్పుడు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. శ్రావ్య ఇక గట్టిగా ఏడ్చేసింది. తన తలని గోడకు ఆనించి తనలోని ప్రతి ఆవేదను కన్నీరుగా మార్చేసుకుంది. ఒక 5 నిమిషాల తర్వాత మెల్లగా నీళ్లతో మొహం కడుక్కుంది. అద్దంలో చూసుకుంది. ఇప్పుడు కళ్ళల్లో ఆ నొప్పి లేదు, ఒక రకమైన ప్రశాంతత, ఒక కొత్త నిశ్చయం ఉన్నాయి శ్రావ్యకు. ఇక తను అద్దంలో చూసుకుంటూ, అవునమ్మా, కన్నీళ్ళే నా బలం. రాత్రంతా నేను తన కోసం ఏడ్చాను, ఇకపై నా కోసం నేను ఏడుస్తాను. నా కోసం నేను బ్రతుకుతాను నా కన్నీళ్లను. అయినా కూడా అద్రు నన్ను వద్దనుకుంటే నేనేంటో నిరూపించుకొని నీ ముందు నిలబడతాను. తన కోసం కాదు, నా కోసం. ఐఏఎస్, అవును, కలెక్టర్ శ్రావ్యగా నువ్వు కావాలనుకుంటున్నావు కదా నన్ను. నేను నీ ముందే నిలబడతానమ్మా. అయినా కూడా నేనెవరిని కావాలి అనుకుంటున్నాను? వారు నన్ను వద్దు అనుకుంటే నేను ఎట్టి పరిస్థితిలో వారిని బతిమలాడుతూ కూర్చోనమ్మా. ఎందుకంటే నేను చూశాను కదా చిన్నప్పుడు, నాన్న నిన్ను వద్దు అనుకుంటున్నా కూడా నువ్వు నాన్న కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఏడ్చావో. నేను మరలా కూడా నీలాగా అలా అవ్వాలి అని అస్సలు అనుకోవటం లేదు. నువ్వు ఎవరైతే కావాలి అనుకుంటారో అప్పుడు మాత్రమే నేను వారికి సొంతం అవుతాను తప్ప వారిని అడుక్కోను నేనెప్పుడు. ఎందుకంటే నన్నేమి నువ్వు ముస్తు దానిలాగా పెంచలేదు కదా అని అనుకుంటూ ఆమె కళ్ళలోని బాధని ఇప్పుడు శ్రావ్య కొంచెం కోపంగా చేసుకుంది. ముడుచుకుపోయిన తన దుపట్టాతోటి కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేసింది శ్రావ్య. అర్జున్ సోఫాలో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. శ్రావ్య వెళ్ళి నిశ్శబ్దంగా తన పుస్తకం ముందు కూర్చుంది. అలా ఎంతసేపు చదువుకుందో కూడా తనకే తెలియదు. అర్జున్ ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు కొంచెంసేపు. ఇందాకటి ఏడుపు ఆనవాళ్ళు ఏమీ లేవు ఆమెలో, కానీ ఆమె కళ్ళు మాత్రం నక్షత్రాలా మెరుస్తున్నాయి. ఆ మెరుపులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అర్జున్కి ఎందుకో ఆమెను చూడగానే ఒక చిన్న వణుకు పుట్టింది. తనని తను కంట్రోల్ చేసుకోవటం గొప్ప అనుకుంటున్నాడు, కానీ తన బాధని తనే కంట్రోల్ చేసుకొని నిలబడిన ఈ చిన్నది తనకంటే గొప్పది అని అతనికి ఇప్పుడు అర్థం కావటం లేదు. ఆ రోజు సాయంత్రం దాకా ఇద్దరి మధ్య మాటలు లేనే లేవు, కానీ ఒకే గదిలో ఒకే మంచం మీద పక్క పక్కనే ఉన్నారు. వారి మధ్య ఒక పెద్ద తెలియని అగాధంలా ఒక పెద్ద గోడ అయితే పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తోంది. అర్జున్ ఆమె దగ్గరకు రావాలని తపన పడుతున్నాడు, కానీ తన అహం అతన్నే ఆపుతోంది. శ్రావ్య మాత్రం ఆ నిశ్శబ్దంలోనే తన భవిష్యత్తుని వెతుక్కుంటూ ఉంది. శాపి అని అర్జున్ పిలవగానే వెంటనే శ్రావ్య అర్జున్ వైపు తిరుగుతూ, ఇక సాయంత్రం అయిపోయింది కదా, నువ్వు కూడా నా కోసం అనవసరంగా రేపు ఆఫీస్కి లీవ్ పెట్టక్కర్లేదు. నేను ఇక నువ్వు చెప్పినట్లే నేను అన్నీ చక్కగా చదువుకుంటాను. ఇక నేను ఇంటికి బయలుదేరుతాను అద్రు, చీకటి పడొస్తుంది కదా అంటూ తన బ్యాగ్ తీసుకుంది శ్రావ్య. అర్జున్ శాపి వైపు చూస్తూ, నేను కూడా వస్తాను శాపి, నిన్ను వదిలిపెడతాను కదా అన్నాడు. వద్దు వద్దు, నువ్వు అంత రిస్క్ తీసుకోకు. నీకోసం నేను ఇవన్నీ చేసి పెట్టాను కదా, నీకు ఒకవేళ ఇష్టమైతే వాటిని ఇంటికి తీసుకువెళ్ళు. నీకు ఒకవేళ వద్దు అనుకుంటే వాటిని ఇక్కడే వదిలేసే, పర్లేదు, అన్నవాళ్ళు తీసుకుంటారులే అని శాపి మౌనంగా రూమ్లో నుండి బయటికి వచ్చేసింది. అర్జున్కి అర్థం కాలేదు. శ్రావ్యను అలా వదిలేసి పంపించటం తననొక్కదాన్నే. తనకి అస్సలు మంచిగా అనిపించటం లేదు. అలా అని ఇప్పుడు నేను తనని ఆపితే మరలా నేను తనంటే ఇష్టమని తను నా మీద అస్సలు
ఇంకా ఎక్కువ ఆశలు పెంచుకుంటుంది అనుకుని అలాగే చూస్తూ నిలబడిపోయాడు ఏమీ చెయ్యలేక. వెంటనే శ్రావ్య బయటకు వెళ్ళిపోగానే అర్జున్ కూడా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. షవర్ కింద నిలబడిపోయాడు. సారీ సాపి, నన్ను క్షమించు. నేను నిజంగా మూర్ఖుణ్ణి. అసలు నాకేం కావాలో నాకే అర్థం కాకుండా ఉన్న అయోమయంలో అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. అనవసరంగా ఇక్కడికి వచ్చి నీకు లేనిపోని ఆశలు లేపి మరలా నిన్ను దుఃఖంలోనే ముంచేసి పంపిస్తున్నాను కదా అని అలాగే ఆ నీటి కింద నిలబడిపోయాడు అర్జున్. ఇక శంకర్ ఇంట్లో నుండి పెదనాన్న, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అన్నాడు శంకర్. లేదురా, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అంటూ తను పైకి లేచాడు. వెంటనే సుమిత్ర, ఒక్క నిమిషం ఆగండి బావగారు, కొంచెంసేపు కూర్చొని వెళ్ళండి అని తనని ఆపేసింది. ఇక శంకర్, సరే పెద్దనాన్న మీరుండండి అంటూ తను బయటికి నడిచాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. ఈరోజే మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే మొదటి నుండి వినడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే గైస్, మీకు శ్రావ్య గురించి, అర్జున్ గురించి ఎటువంటి సందేహాలున్నా అడగటం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మళ్ళా తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.